నేను సినిమా జర్నలిస్టుగా ఉంటున్న టైంలో సానా యాదిరెడ్డి అని ఒక లాయర్, ఈ యాక్సిడెంట్ జరిగితే అది కంపెన్సేషన్ వస్తుంది కదా, అది చూసే లాయర్ ఆయన ఇంకొక ఆయన అశోక్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి అష్టలక్ష్మి ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ మీద అశ్వని నాచప్ప తమిళ్లో యాక్ట్ చేసిన ఒక సినిమాని డబ్ చేశారు తెలుగులోకి. ఆ టైంలో నేను వాళ్ళతో దానికి కలిసి పనిచేయాల్సి వచ్చింది. అలా నాకు వై అశోక్ రెడ్డి, సానా యాదిరెడ్డి ఇద్దరు పరిచయం. సరే, అప్పుడు నేను జర్నలిజంలో బాగా యంగ్గా ఉన్నా. ఆ టైంలో ఏంటంటే సానా యాదిరెడ్డికి ఆ సినిమా హిట్ అయితేనే ఒక సినిమా తీయాలనే కోరిక కలిగింది. అంతకుముందే ఆయన ఒక పత్రిక పెట్టాలని అన్వేషణ అని ఒక పొలిటికల్ మ్యాగజైన్ పెట్టాడు. మొత్తం దానికి దాని కర్త కర్మక్రియ నేనే చేశాను. అయితే ఆ అన్వేషణ పత్రిక రిలీజ్ రోజున ఒక సంఘటన జరిగింది. అంతకుముందు గురించి చెప్తాను నేను. అంతకుముందు చిక్కడపల్లిలోని స్వరాజ్ హోటల్లో లక్ష్మణ సాయి అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. చాలా మంచి పాటలు చేశాడు అతను, అంటే పైకి రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని కూడా నాకు అక్కడనే పరిచయం చేశాడు ఇతను. సరే, ఆ రోజు ప్రణయ్ కుమార్ అని ఒక ఫోక్ సింగర్ ఉన్నాడు, తెలంగాణ ఫోక్ సింగర్. ఆయన 2, 3 పాటలు పాడాడు సినిమాల్లో. ఆయన వచ్చి కూర్చొని ఒక క్యాషియో ఉంటే ఆ క్యాషియో పట్టుకొని ఇలా 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 వాయిస్తున్నాడు. అప్పుడే బాంబే సినిమా రిలీజ్ అయింది. 2 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి అన్న ప్రణయ్ అన్న, అరే భలే వాయిస్తున్నావు అన్న క్యాషియో, ఇది క్యాషియో లేకముందు ఏం చేసేవాళ్ళు అన్న అంటే ఆయన ఏదో బూత్ అన్నాడు. అందరూ నవ్వుకున్నాము. అయిన తర్వాత అన్న బాంబే సినిమా రిలీజ్ అయిందా, ఒక పాట ప్యారడీ చేశాము, పల్లవి వరకు రాశామన్నా, వినన్నా అని చెప్పారు. అంటే ఏంటి పాడండి అని చెప్తే, ఇంత కూరుంటెయ్యమ్మో, ఇంత భూవుంటెయ్యమ్మో, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడతా అమ్మ అమ్మ అని పాడారు. అరే బలింద్రా అని ఆ ప్రణయ్ కుమార్ చెప్పాడనమాట. చెప్పి అరే బతులున్నా బాడారు పిల్లలు, దీనికి నెక్స్ట్ రాద్దామంటే అప్పుడు శ్రీరాముల సత్యనారాయణ అని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మార్గదర్శి అనే సినిమా తీశాడు ఆయన. అది నేషనల్ అవార్డు వచ్చింది మార్గదర్శి అనే సినిమా. బిఎస్ నారాయణ దాని డైరెక్టర్. ఆయన కళ్ళు లేకుండా అంధుడిగా ఉండి ఆ సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన ఏదో సామాజిక స్పృహతో తీశాడు. ఆయన మంచి రైటర్. ఆ శ్రీరాముల సత్యనారాయణ నేను ఇద్దరం కూర్చొని మాకు చెప్పాడు, అన్న ఈ పల్లవి రాయండి అన్న, పల్లవి వచ్చింది చరణాలు రాయండి అన్న అంటే, నేను ఒక విషయం చెప్పాను, అన్న సత్యనారాయణ అన్న దీనికి బాగా కామెడీ ఉండాలి, నెక్స్ట్ అడుక్కునే వాడికి కోరికలు ఉండాలి. ఎట్లాంటి కోరికలు ఉండాలంటే, వంకాయ కూర అంటే ఓంకారం వచ్చది వద్దు నా తల్లి. అసలు ఓంకారం అనే పదానికి వేరే మీనింగ్ ఉంది ఇక్కడ. గ్యాస్ ప్రాబ్లం అమ్మా, వంకాయ కూర తింటే నేను తినను, చికెను మటను ఉంటే వేయమ్మా అని కొన్ని పదాలు చెప్పాను. పదాలు చెప్తే ఆ పదాలను పాట స్కేల్ కూర్చి ఆయన కొన్ని పదాలు పెట్టి రాశారనమాట. ఆ పాట చాలా బాగా వచ్చింది. మొత్తం 2 చరణాలు 3 చరణాలు ఉంటాయి, ఒక పల్లవి 3 చరణాలు. అయితే ఆ పాటను ఈ సానా యాదిరెడ్డి అన్వేషణ అనే పత్రిక త్యాగరాయ గాన సభలో ఓపెనింగ్ జరిగింది. అప్పుడు నేను ప్రణయ్ కుమార్ను పిలిచి నీ పాట పాడే స్టేజ్ మీద అని చెప్పాను. అంటే పాడాడు. పాడితే జనం విపరీతమైన క్లాప్స్, బాల్య క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొట్టి అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది పాట అంటే, ఆ పాటను సానా యాదిరెడ్డి సోలో నిర్మాతగా తీసిన పిట్టల దొర అనే సినిమాలో పెట్టుకున్నారు. తమాష ఏంటంటే ఆ పాటతోనే సినిమా హిట్ అయింది. అదేనమాట ఈ పాట వెనక ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. నేను ఈ పాటలో నాది కూడా భాగస్వామ్యం ఉన్నందుకు నేను ఆ పాట విన్నప్పుడల్లా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటా. ఏముంటుంది, రైటర్ పాడిన సింగరే ఈ పాట నాదే, నేనే రాసుకున్నానే అందరూ చెప్పుకున్నాడు. నో ప్రాబ్లం, క్రెడిట్స్ ఆయనకి ఇచ్చాము. అట్లా ఇంత కూరుంటెయ్యమ్మో అనే పాట పుట్టుక వెనుక నా హ్యాండ్ కూడా ఉంది.